ఇప్పుడు మిమ్మల్ని ఇట్లా చేసుకుంటూ పోతే మీరు కార్పొరేటర్ శ్రీవాణి అన్నారు, మిమ్మల్ని రీల్స్ శ్రీవాణి అని అంటారు. తప్పేముందన్న, రీల్స్ చేస్తే తప్పేందుకు అవుతుంది? నేను అదే చెప్పిన, ఇవాళ నేను కోర్టుకి పోయి వచ్చినానన్న, 16 కేసులు అయినాయి నా మీద. రీల్స్ చేస్తే 16 కేసులు కావన్నా, మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకుంటే 16 కేసులు కావు, ఉట్టి చేతులు కట్టుకొని అధికార పార్టీ రాగానే దండం పెడితే 16 కేసులు కావు, తప్పైనా నోరు మూసుకొని వాళ్ళు ఏది చెప్తే అది అధికారుల చేతులు కలిపితే 16 కేసులు కావు. పోరాడినా ఎదిరించినా కాబట్టి 16 కేసులైనాయి. వాళ్ళని ప్రశ్నించిన కాబట్టి 16 కేసులైనాయి. నా విధంగా నేను ప్రశ్నించిన, ఒక రకంగా వినతి పత్రాలు ఇచ్చిన, తర్వాత పోయి ఎదురించిన, ధర్నాలు చేసిన, ఇది కాకపోతే రీల్స్ రూపంలో నా ఎజెండా ప్రజాసేవనేనన్నా. నేను కార్పొరేటర్ ఎమ్మెల్యే కావాలి అట్లా ఏమన్నా కోరికలు పెట్టుకుంటారా? కోరికలు పెట్టుకున్నారా అని అంటే, ఇవాళ ఒక మేనేజర్ స్థాయిలో ఉంటే రేపు CEO కావాలి, కంపెనీనే కొనుక్కోవాలి అన్నట్టుగా కష్టపడతామన్న. కష్టే ఫలి. ఒకవేళ నేను కష్టం చేసిన దానికి నాకు ఫలితం దక్కాలి అని అంటే నా పార్టీ అధిష్టానం. అంటే రీల్స్ చేసే వాళ్ళని ఒక ఎమ్మెల్యే స్థాయిగా చూస్తారా పబ్లిక్? నేను ఒకటి ఏమంటున్నా అంటే అన్నయ్య, అలా రీల్స్ అంటే నేను డాన్సులు చేసి రీల్స్ చేస్తలేను, వంటలు చేసుకుంటా రీల్స్ చేస్తలేను, పాటలు పాడుకుంటా రీల్స్ చేస్తలేను. దానికి ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి ప్రజలకు అర్థం కావాలంటే ఈ పొయ్యి ఇట్లా తయారవుతుంది, ఈ పొయ్యిని ఇట్లా వాడాలి కాబట్టి అని చెప్పి రీల్స్ రూపంలో చేసినా మేము. కానీ రీల్సే తప్పు, రీల్సే చేయొద్దు అని అంటే మళ్ళీ అందరు కలిసి కూర్చొని ఒక రాజ్యాంగం అందరు కూర్చొని తీర్మానించవచ్చు కదన్న. రాజకీయ నాయకుడు Facebook లో రావాలి, వినతి పత్రం అందజేయాలి, గవి మాత్రమే పెట్టాలి, రీల్స్ పెట్టొద్దు.